ఈ రోజు ఏంటంటే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పొచ్చు. ఇది 12,000 ఆర్థిక సహాయం అని అంటున్నారు. ఇక దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. ఈ వివరాలు అంటే మన తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన విషయాలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన సెంట్రల్‌కి సంబంధించిన విషయాలు కూడా నేను వెంట మన మిడిల్ క్లాస్ అయ్యుండొచ్చు, రైతులకైనా అయ్యుండొచ్చు, పీఎఫ్ తీసుకునే వాళ్ళకు, రిటైర్మెంట్ వాళ్ళకు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంటే నేను అలా మీకు పెడుతూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ అనేది ఏదో టైమ్ పాస్ వీడియోస్ కాకుండా ఆహ్, మన జీవితానికి సరిపడే విషయాలను మీ ముందు నేను ఉంచుతానండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది 12,000 ఆర్థిక సహాయం అని చెప్తున్నారనమాట. దానికి ఏమంటారు అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు వేసింది. ఇప్పటికే 2,00,000 రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సామాన్యులకు, ముఖ్యంగా భూమి లేని నిరుపేద కూలీలకు అండగా నిలిచేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమును సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే ఏంటి అంటే, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ సొంతంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఈ సుమారుగా 12,00,000 కుటుంబాలు ఈ పథకానికి అంటే ఈ పథకం కింద లబ్ధి పొందుతారని అంచనా. ఇక లబ్ధిదారుల ఎంపిక ఎలా చేయాలి అంటే, ఫస్ట్ జాబ్ కార్డ్ ఆధారంగా గుర్తింపు. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉన్న వారిని ప్రాథమికంగా పరిగణలోనికి తీసుకుంటారు. ఇక 10 దినాల లెక్కింపు. దరఖాస్తుదారులు కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసి ఉండాలి. ఇదొకటి. గ్రామ సభల నిర్వహణ. రెవెన్యూ, వ్యవసాయము మరియు మండలం అభివృద్ధి అధికారులు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు. ఇదొకటి. క్షేత్రస్థాయి తనిఖీ. ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూమి ఉందా లేదా అని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. జాబితా ఖరారు. అభ్యంతరాలు ఉంటే 10 రోజుల్లో పరిష్కరించి తుది జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపుతారు. ఇక పథకం ప్రధాన ముఖ్య అంశాలు ఏంటి అంటే, పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. వార్షిక ఆర్థిక సాయం 12,000, మొదటి విడత సాయం 6,000. లక్షిత వర్గం అంటే భూమి లేని నిరుపేద కూలీలు, మొత్తం లబ్ధిదారులు సుమారు 12,00,000 వరకు ఉంటారని. అర్హత ప్రమాణం 20 రోజులు ఉపాధి హామీ పని. ఇవి ఉండాలన్నమాట ఈ లబ్ధి పొందడానికి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధి పొందడానికి. ఇక ఈ పథకం వల్ల మనకి ఏం ఉపయోగాలు అంటే, ఆర్థిక భద్రత. అంటే భూమి లేని కూలీలకు ఏడాది పొడవునా అవసరమైన ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇక రుణాల నుంచి విముక్తి. చిన్న చిన్న అవసరాల కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే తగ్గుతుంది అన్నమాట. గ్రామీణ అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. రైతు భరోసాతో సమానంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తరహాలోనే కూలీలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి ఏమేమి పత్రాలు కావాలి అంటే, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాకు వివరాలు, రేషన్ కార్డ్, భూమి లేదని ధృవీకరణ పత్రాలు అన్నమాట. ఇవి ఉంటే దీనికి అర్హత పొందినట్టు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ మనం అందరం అడిగే ప్రశ్నలు అని చెప్పొచ్చు. ఇందిరమ్మ ఈ పథకం కేవలం తెలంగాణలో నివసిస్తూ సొంతగా ఎటువంటి వ్యవసాయ భూమి లేని మరియు ఉపాధి హామీ పనులకు వెళ్లే నిరుపేద కూలీలకు మాత్రమే వర్తిస్తుంది. ఏడాదికి 12,000 ఒకేసారి ఇస్తారా? లేదండి, ఈ మొత్తాన్ని విడతల వారీగా జమ చేస్తారు. మొదటి దఫాలో 6,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
ఇక రైతు భరోసా మరియు ఆత్మీయ భరోసా అంటే ఏంటి అంటే, రైతు భరోసా అనేది భూమి మీద ఉన్న రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం. ఇక ఈ స్కీమ్ ద్వారా భూమి లేని కూలీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పథకం అన్నమాట. ఇక అర్హుల జాబితా ఎక్కడ చూడొచ్చు అంటే, ప్రభుత్వం గ్రామ సభల్లో ఈ జాబితాలను బహిర్గంగా ప్రదర్శిస్తుంది. మీరు మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన విషయం అన్నమాట. ఇంకొకటేంటంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ భూమి లేని పేదలకు నిజమైన భరోసాగా నిలవనుంది. జనవరి 26 నుంచి ఈ పథకం అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీరు కూడా పైన చెప్పిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించి మీ వివరాలను సరిచూసుకోండి. ఇది అన్నమాట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ విషయాలన్నీ నేను నిదానంగా అన్నీ చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అనంటే, ఇది ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది మీ దగ్గరలో ఉన్న ఈ సేవకు వెళ్తే వాళ్ళు మీకు చేసేస్తారు. అంటే జనవరి 26 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే మన ఛానల్ ద్వారా తెలిస్తే కనుక మీరు తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న ఈ సేవకు వెళ్ళండి. ఇది తెలంగాణకు సంబంధించింది కాబట్టి. ఇంకొకటేంటంటే, మీకు ఈ సేవకు వెళ్ళే వీలు లేదు అనుకోండి. అప్పుడు నా దగ్గర ఈ సేవకు తెలిసిన ఒక ప్రసన్న అనే అమ్మాయి ఉంది. ఫ్రెండ్. సో, తన నెంబరు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కమెంట్‌లో పిన్ చేసి పెడతాను. మీకేమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి డీటెయిల్‌గా కనుక్కోండి. ఇన్ కేస్ మీరు హైదరాబాద్‌లోనే ఉంటే కనుక తప్పకుండా ఈ సేవకు వెళ్ళి మీ డౌట్స్ క్లారిఫై చేసి మీరు అప్లికేషన్ తనతో పెట్టించుకోండి అన్నమాట. ఇది అన్నమాట నేను చెప్పే విషయం. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను వెంట పెడుతూ ఉంటాను. మన వీడియోను పూర్తిగా చూడండి. షేర్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో.